హాయ్ హలో నమస్తే నేను మీ దివ్య శ్రీనివాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటి స్టార్టింగ్లోనే ఏదో బయటికి తీసుకొచ్చింది దివ్య అని చూస్తున్నారా సో ఏం లేదండి ఒక చిన్న షాపింగ్ ఉంది చిన్నదేం కాదులేండి పెద్దదే ఓకేనా చూస్తూనండి ఎక్కడికి వెళ్తున్నామో సో ఇక్కడ ఏంటంటే చిల్డ్రన్స్ పార్క్ రోడ్ అనమాట ఇది ఎటు చూసా ఫుడ్ మయం ఈ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ అంతా సో బయటికి వెళ్తున్నాం ఆ రోజు ఏమైందంటే నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారు వచ్చారండి సో ఫుల్ నెల్లూరు అంతా ట్రాఫిక్ ఉంది సో మేము బయటికి వెళ్తున్నాం అసలు యాక్చువల్గా చిరాకు వచ్చేసిందండి బయటికి ఏ రోడ్లో ఏ ఏరియా చూసా కూడా ఫుల్ ట్రాఫిక్ చూసారా ఎవరు సమ్ పొలిటికల్ పర్సన్స్ వెళ్తూ ఉన్నారు ఆపేశారు అక్కడ కూడా సో అరే బాబు ఎందుకు వచ్చాము అనవసరంగా అనిపించింది బట్ షాపింగ్ కోసం తప్పదు కదా షాపింగ్ కోసం మనం ఎంత ట్రాఫిక్ అయినా ఎంత చిరాకైనా భరిస్తాం కదా లేడీస్ అన్న తర్వాత ఇక్కడ కూడా అదే జరుగుతుంది సో ఈ వీడియో క్రెడిట్ గోస్ టు దర్పణ్ అండి దర్పణ్ తీశారు మొత్తం అంటే మోస్ట్లీ బయట వ్లాగింగ్ అంతా చేసింది దర్పణ్ సో ఇక్కడ చూపిస్తున్నాడు మీలో ఎంతమంది అండి తాటి బెల్లం కాఫీ కానీ సంథింగ్ ఏదైనా టేస్ట్ చేశారు నేనైతే తాగానండి నాకైతే నచ్చలేదు సో చాలా బాగుంది అంటేను వెళ్ళాను ఒకరోజు బట్ అస్సలు టేస్ట్ నచ్చలేదు నాకు సో అంటే బెల్లంతో టేస్టీగానే ఉంటుందేమో కానీ బట్ ఐ డోంట్ నో అండి నాకైతే నచ్చలేదు సో ఇక్కడ బయట అండర్ బ్రిడ్జ్ రోడ్ కింద వెళ్తాన్నాం అనమాట ఏం లేదండి ఒక ఎగ్జిబిషన్ అనమాట పరిణయ కలెక్షన్ అని చెప్పి ఒక ఎగ్జిబిషన్ పెట్టారు సో ఇది యాక్చువల్గా కేవీఆర్ పెట్రోల్ బంక్ ఏరియాలో ఉంటుంది ఒక కళ్యాణ మండపంలో పెట్టారనమాట ఇప్పుడు చూసినదంతా విఆర్సి సో ఆ పరిణయ కలెక్షన్కి వెళ్తున్నాం అనమాట వెళ్ళే దారంతా దర్పణ్ షూట్ చేశాడు ఇక్కడ విఆర్సి సెంటర్ ఇది ఎందుకో నెల్లూరు అంతా చూపిద్దామన్న ఉద్దేశంతో మీకు ఒక్కొక్క వ్లాగ్లో ఒక్కొక్క ఏరియా ఇంక్లూడ్ చేస్తున్నాను చాలా బిజీగా ఉంటుంది ఇక్కడ విఆర్సి అంటే ఫ్రూట్స్ వెజిటబుల్ మార్కెట్ ఉంటుంది ఇక్కడ విఆర్సి మోస్ట్ ఫేమస్ ఏరియా అని కూడా చెప్పొచ్చు ఇక్కడ చూసారా మురళీకృష్ణ సో ఇక్కడ మురళీకృష్ణ స్వీట్స్ అంటుంటారు కదా నెల్లూరు మురళీకృష్ణ అని అదే అండి మురళీకృష్ణ సో ఇక్కడంతా షాపింగ్ ఏరియా ఫుల్ బిజీ ఏరియా అంటేనే ఇది అనమాట నెల్లూరులో అండ్ ఆర్టీసీ వెళ్ళే రోడ్ అనమాట ఇదంతా సో ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సో ఇక్కడ నుంచి మనం ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళిపోదాం ఓకేనా ఇక్కడ కేవీఆర్ పెట్రోల్ బంక్ పక్కనే ఒక కళ్యాణ మండపం అండి అక్కడే ఎగ్జిబిషన్ చెప్పానే ఈ పరిణయ ఎగ్జిబిషన్ అండ్ సేల్ అని చెప్పి సో చూస్తూ ఉండండి నేనేం కొన్నానో మీకు కూడా చూపిస్తాను సో ఈ దర్పణ్ అంతా చూపిస్తున్నాడు ఈ కళ్యాణ మండపం అంతా కొంచెం ఓల్డ్ది ఉన్నట్టుంది బట్ ఓకే సో ఇక్కడ చూపిస్తున్నారా ఈ స్పైడర్ ప్లాంట్స్ అనమాట ఇంతకుముందు మేమున్న ఇంట్లో ఫుల్ ఈ ప్లాంట్స్ అన్నీ తెచ్చిపెట్టాను ఇవి చూడంగానే ఒక మంచి జోష్ వచ్చింది నాకు ఇక్కడ ఉన్న ఇంట్లో సో ప్లాంట్స్ ఇష్టము బట్ ఇక్కడ ఉన్న ఇంట్లో నేను పెట్టుకోలేదండి సో అక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయి మీకు ముందు వ్లాగ్స్లో నా దగ్గర ఉన్న వీడియోస్ ఫొటోస్ అన్నీ మీకు షేర్ చేస్తాను నా ప్లాంట్స్ కలెక్షన్ అంతా చూసారే ఈ ఎగ్జిబిషను చూస్తున్నాండి నేను చెప్తుంటాను ఈ ఎగ్జిబిషన్లో ఏమేమి చూశాను ఏమేమి కొన్నాను అసలు కొన్నానా లేదా అనేది కూడా మీరు చూడొచ్చు ఓకేనా సో ఇక్కడ జ్యువెలరీ అండి అంత జ్యువెలరీ చూస్తుందండి నేను మీకు చెప్తాను ఓకే
యాక్చువల్‌గా నాకు జ్యువెలరీ అంటే ఇష్టమండి. బట్ ఈ ఎగ్జిబిషన్‌కి వచ్చిన తర్వాత జ్యువెలరీ అంటే అసలు ఇష్టమే పోయేలాగుంది. అస్సలు ఒక్కటంటే ఒక్క కలెక్షన్ కూడా బాలేదండి. పరిణయ వెడ్డింగ్ కలెక్షన్ అంట. ఏం పేరు పెట్టారో గానీ అసలు. సో, ఎన్ని ఎగ్జిబిషన్స్‌కెళ్ళానండి. చాలా ఎగ్జిబిషన్స్‌కెళ్ళాను. బట్ ఇక్కడ చూసినంత వరస్ట్ కలెక్షన్ నేను ఎక్కడ చూడలేదు. ఇప్పుడు చూపిస్తున్నానే ఈ షాప్‌లో మాత్రం ఓకేగా ఉన్నాయండి. మరీ అంత చెప్పుకోదగిన డిజైన్స్ కాదు. బట్ రంగోలీ అని చెప్పి, రెడ్ కార్పెట్ అని ఇలాంటివన్నీ బావుంటాయండి. ఈ పరిణయ అస్సలు బాలేదు. సో, చూడ్డానికి ఏదేదో రంగులు బీడ్స్ లాగా ఉన్నాయి కానీ ట్రెండీగా అయితే అసలు నాకు ఒక్కడంటే ఒకటి అనిపించలేదు. బై ద వే ఇక్కడ నేను జ్యువెలరీ కూడా ఏం తీసుకోలేదండి. జస్ట్ చూపిస్తున్నాను. నేను ఏదో కొందామని చెప్పి వెళ్ళాను కానీ బట్ నథింగ్ ఐ బాట్. సో, ఇక్కడ ఏదో ఇయర్ రింగ్స్ బాగున్నాయి. జస్ట్ అలా అవి దూరం నుంచి బాగున్నాయి కానీ దగ్గర నుంచి చూస్తే అసలు నాకు నచ్చలేదండి. సీరియస్లీ అసలు ఎందుకు వచ్చానా ఈ ఎగ్జిబిషన్కి అనిపించింది. సో, చూసారా ఏదోలా ఉన్నాయండి. మరీ అంత అంటే నార్మల్ ట్రెండీ డిజైన్స్ ఏం కాదు. ఏదో ఓల్డ్ డిజైన్స్ అన్నీ అలా ఉన్నాయి. సో, బట్ కొంచెం క్లాతింగ్ అయితే జస్ట్ ఒక 30% బాగున్నాయని చెప్పొచ్చు. సో, ఇక్కడ ఒక షాప్ చూస్తున్నామే. ఇక్కడ ఒక్కటి చూసానండి, ఎల్లో కలర్ టాపు. ఇదైతే బాగుంది అనిపించింది. చూపిస్తాను చూడండి మీకు. అదొక్కటి బాగుంది. రా సిల్క్ టాప్ అంట. బాగుంది. బట్ చెప్పడం 3500 చెప్పారు. బట్ క్లాత్ చూస్తే అంత ఓకేగా ఉంది. సో, చెప్పానే ఈ ఎల్లో టాప్ ఇదే అని చెప్పి, రా సిల్క్ టాప్. ఈ పక్కన ఉన్నది చినానిన్స్. ఈ రా సిల్క్దే బాగుందండి చినానిమ్ కన్నా. అండ్ శారీస్ చూసారా, ఇక్కడ శారీస్ స్టార్ట్ అయ్యాయి. బట్ ఇది ఒక్క షాపే బాగుంది. ఇది ఇందాక చూపించిన డ్రెస్సెస్ షాపు. అంతకుమించి అసలు వరస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇక్కడ. సో, ఇక్కడ ఒక పింక్ కలర్ శారీ చూసానండి. ఆల్మోస్ట్ తీసేసుకుందామన్న స్టేజ్లో ఏమైందంటే చూడండి, చూపిస్తాను. సో, ఇక్కడ చూస్తున్నారా, ఈ పింక్ అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్ ఉన్న శారీ ఇదేనండి నేను తీసుకుందాం అనుకున్నాను. బట్ ఓకే బాగానే ఉంది. అది చూద్దాము దగ్గర నుంచి తీసేసి అని చెప్పేసి అలా వెళ్తున్నాను. బట్ అస్సలు ఒక్కసారి క్లాత్ పట్టుకొని చూసానండి, ఇంకంతే. అసలు తీసుకోవాలనిపించలేదు నాకు. చాలా రఫ్గా ఉంది. బై ద వే ఈ శారీ వచ్చేసి 10,500 అంట అండి. అండ్ ఇదే అండి ఇంకో స్టాల్స్. ఇవి నార్మల్ డైలీ యూస్ కన్నా అసలు డైలీ యూస్ చేయాలనిపించట్లేదు ఈ క్లాత్స్ చూస్తుంటే. అలా ఉన్నాయి. ఇది ఒక్క షాప్ అండ్ ఈ జ్యువెలరీ షాపే అండి బాగుంది. ఇందులో నేనేం కొనలేదండి. ఇక్కడ జస్ట్ చూసేసి వచ్చేసాను అన్నమాట.
ఎక్కడికి స్టార్ట్ అయ్యాం అనుకుంటున్నారా? డీమార్ట్ వెళ్తున్నామండి. ఇదంతా డీమార్ట్కి వెళ్ళే ఏరియా. సో ఇది కిమ్స్ ఏరియా అంటారు, ఎంజీబీ మాల్ ఏరియా కూడా అంటారు. నాకు చూసారే అది రెయిన్ స్కోర్, ఓన్లీ సినిమా థియేటర్స్ అండ్ ఫుడ్ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నది ఎంజీబీ మాల్ అంటారండి దీన్ని. సో ఆల్మోస్ట్ ఆల్ టాప్ బ్రాండ్స్ అండ్ ఫుడ్ కోర్ట్, సినిమా థియేటర్స్ అన్నీ ఉంటాయండి ఈ బిగ్ మాల్లో. దీని ఎంజీబీ మాల్ అంటారు, ఎంజీ బ్రదర్స్ వాళ్ళదన్నమాట. సో డీమార్ట్కి వెళ్తున్నాం. డీమార్ట్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. డీమార్ట్లో పెద్ద ఏం తీసుకోలేదండి, జస్ట్ క్లిప్పింగ్స్ అన్నీ తక్కువే తీసుకున్నాను, ఎందుకంటే ఛార్జ్ అయిపోయిందండి నాకు. అందుకే జస్ట్ గ్లిమ్స్ ఇస్తున్నాను మీకు. ఇవాళకి ఇదేనండి వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ దివ్య శ్రీనివాస్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. టేక్ కేర్, బాయ్, సీ యూ ఆల్ వెరీ సూన్.